ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ 3 టౌన్ గ్రైన్ మార్కెట్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తరలింపుపై క్లారిటీ ఇచ్చారు. స్వార్థపూరిత ఆలోచనతో మార్కెట్ను మద్దులపల్లికి తరలించారని, కొందరు తీవ్ర ప్రయత్నాలు చేశారని, ఆ ప్రయత్నాలని బెడిసి కొట్టించారని తెలిపారు. ఇప్పటికే 2 సార్లు నమ్మకంతో తనను గెలిపించారని, మళ్లీ బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. నా శ్వాసలో ఈ మార్కెట్ ఉంది, నా యాసలో ఈ మార్కెట్ ఉంది, నా కడుపులో ఈ మార్కెట్ ఉంది, నా గుండెల్లో ఈ మార్కెట్ ఉంది. కాబట్టి ఈ ఏఎంసీ మార్కెట్ని నేను కాపాడుకున్నా, డెవలప్ చేస్తున్నా. కాబట్టి ఇంకా కూడా డెవలప్ చేస్తా. అవతల మరి ఆ వ్యక్తులు రాగానే వాళ్ళ ఎజెండాలు వేరుంటాయి. వీటిని ఎక్కడికో గతంలో కూడా ఏఎంసీని మరి చీల్చి మరి మద్దులపల్లి తీసుకెళ్లిన మహానుభావుడు మళ్ళీ దీన్ని తీసుకుపోయి బయట తీసుకుపోతా అంటాడు. ఇక్కడికి వచ్చి అన్ని మాయమాటలు చెప్పిండు. మేము మార్కెట్ని ఖరాబ్ చేసినామా అన్న? ఇంతమంది వ్యాపారస్తులు ఉన్నారన్నా, నేను ఎవరినైనా ₹1 ఒక ఛాయ్ తాగిపించిన అన్న, ఒక ఛాయ్ అడిగినా నేను ఒక్కసారి ఆలోచన చేయండి. కాబట్టి దయచేసి మీ అజెండాని మీరు అభివృద్ధిని ఆదుకోవాలా, సాదుకోవాలా. ఇప్పుడు మనకు కావాల్సింది పార్టీల ఎజెండాలు కాదన్నా కావాల్సింది. ఇప్పుడు కావాల్సింది మన స్థానికత, మన ఖమ్మం, మన అభివృద్ధి. దీనికోసమే ఆలోచన చేయండి.